నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని వింజమూరు బీసీ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేపట్టిన పోలీసులు రహదారులపై ప్రయాణిస్తున్న వాహనాలను కూడా విస్తృతంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో సరైన ధృవీకరణ పత్రాలు లేని 49 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ గ్రామాల్లో నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. No problem, పంపించేస్తాను. చిన్న ఏడు సార్ ప్రజలందరికీ కూడా శుభోదయం. ఈరోజు మన నెల్లూరు జిల్లా ఎస్పీ రేజన్ల అజితా మేడం గారి ఆదేశాల మేరకు వింజమూరు బీసీ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా మా కలిగిరి సిఐ వెంకటనారాయణ, వింజమూరు ఎస్ఐ వీరప్రతాప్, కొండాపురం ఎస్ఐ, మరికుంటపాడు ఎస్ఐ, ఉదయగిరి ఎస్ఐ, కలిగిరి ఎస్ఐ వీళ్ళందరూ కూడా దాదాపు 5 మంది ఎస్ఐలు, ఒక సిఐ, 55 మంది స్టాఫ్, ఒక స్పెషల్ పార్టీ వీళ్ళందరూ కూడా కార్డన్ అండ్ సెర్చ్లో పాల్గొనడం జరిగింది. ఇది ఉదయం 5 గంటల నుంచి 7 వరకు జరిగింది. మొత్తము బీసీ కాలనీ చుట్టుపక్కలంతా కూడా బయట ఎవరిని పోనీయకుండా మేము బందోబస్తు వేసుకొని స్పెషల్ పార్టీలు ఏర్పాటు చేసుకుని 4 స్పెషల్ పార్టీలు ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. ఇళ్లలో ఎలాంటి మాదక ద్రవ్యాలు ఉన్నా, గంజాయి లాంటివి ఏమన్నా, నాటు సారా ఇలాంటివి ఏమైనా ఉన్నాయి, లేదా వెపన్స్ లాంటివి ఏమైనా ఉంటాయేమన్నా అని చెప్పేసి సెర్చ్ చేయడం జరిగింది. అదే రకంగా కొత్త వ్యక్తులు ఎవరన్నా వచ్చున్నారా, నేరస్తులు ఎవరైనా ఉన్నారనే విషయంలో కూడా ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 47 2 వీలర్స్ సరైన పత్రాలు వాటికి, 3 ఆటోలు, టోటల్గా 50 వెహికల్స్ సరైన పత్రాలు లేకుండా ఉంటే సీజ్ చేసి పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒకచోట అందరినీ గుమిగూర్చి వాళ్ళకి అవగాహన కార్యక్రమం, అవేర్నెస్, ట్రాఫిక్ సంబంధించి, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ సంబంధించి అవగాహన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇదేవిధంగా కంటిన్యూ చేస్తుంటాము. ఇంకొకటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ బీసీ కాలనీలో కానీ, వింజమూరులో కానీ మాకు వెంటనే ఫోన్ చేయండి, సీక్రెట్గా చెప్పండి. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, గంజాయి, సారాయి, కొత్త వ్యక్తులు వచ్చినా కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాకు ఫోన్ చేసి చెప్పండి. సీక్రెట్గా మీ నెంబర్ ఉంచుతాం, సీక్రెట్గా పెడతాము. మేము చేయాల్సిన పని నెసరీ యాక్షన్ తీసుకుంటాము. ప్రజలందరూ కూడా శాంతి భద్రతలతో ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలనేది మా లక్ష్యం. ఈ విషయంలో మేము కాస్త మన కావలి పోలీసు, వింజమూరు పోలీసు అందరం కూడా గట్టిగా ప్రయత్నించి ప్రజలందరూ కూడా సుఖంగా శాంతి సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం.